ఏపీలో ఆక్వా రైతులు రోడ్డెక్కుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఫీడ్ రేట్ల తగ్గింపు వ్యవహారంపై ముఖ్యమంత్రి దృష్టి సారించడంతో ఆక్వా రైతులు నిరసనలకు బ్రేక్ ఇచ్చారు. రేట్లు తగ్గించుకుంటే మాత్రం తాడో పేడో తేల్చుకుంటామని చెప్తుండడం హీట్ పెంచుతోంది. ఏపీలో రొయ్యల మేత రేట్ల వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. ఫీడ్ కంపెనీలు దశల వారీగా రేట్లు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ రొయ్యల రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ఫీడ్ కంపెనీల తీరుకు నిరసనగా వీరవాసరంలో ఫీడ్ బస్తాలు రోడ్డుపై పోసి నిప్పంటించారు. 3 నెలల్లో 2 సార్లు మేత ధరలు పెంచడంతో టన్నుకు 8,000 నుంచి 10,000 రూపాయల వరకు అదనపు భారం పడిందంటూ ఆగ్రహిస్తున్నారు. అంతేకాదు ఆందోళనలు మరింత ఉధృతం చేయడమే లక్ష్యంగా జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతు సంఘాల సమావేశం జరిగింది. ఫీడ్ కంపెనీలను బహిష్కరించడం, క్రాప్ హాలిడే ప్రకటించడం లాంటి అంశాలపై రొయ్యల రైతులు చర్చించారు. ధరల పెంపుతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకొల్లు సమావేశంలో ఉన్న ఆక్వా రైతులతో మంత్రి అచ్చెన్నాయుడు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రైతులకు నష్టం కలిగించే ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని, ఫీడ్ కంపెనీలతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. శుక్రవారం ఫీడ్ కంపెనీ యాజమాన్యాలతో చర్చిస్తామని చెప్పారు. ఆక్వా రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, అధికారులతో అచ్చెన్నాయుడు ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు హామీతో అమలాపురంలో ఈ నెల 18న జరిగే రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సమావేశం వాయిదా వేసుకున్నారు. ప్రభుత్వ హామీతో నిరసన కార్యక్రమాలకు బ్రేక్ ఇస్తున్నట్టు ఆక్వా రైతులు ప్రకటించారు. అయితే పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాల్సిందేనని, లేకుంటే ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు తప్పదని హెచ్చరించారు. దీనికి సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆక్వా రైతు సంఘం లేఖ కూడా రాసింది. ఈ రేట్ల మీద తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఏదైతే ప్రభుత్వం ముందుకు వచ్చిందో తప్పకుండా ఆ రకంగా కనుక ప్రభుత్వం మరి వీళ్ళందరినీ ఆ రేట్లు తగ్గించి రైతుకు అనుకూలంగా కనుక మరి చేస్తే ఒక రకం, లేదంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఆందోళన చేపట్టి తగ్గే వరకు కూడా ప్రతి ఆక్వా రైతు కూడా దీని మీద పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ, మరోవైపు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రొయ్యల ఫీడ్ ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆక్వా రైతులపై రొయ్యల ఫీడ్ ధరల భారం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రొయ్యల ఫీడ్ ముడి పదార్థాల ధరల నియంత్రణకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ఒక్కో టన్ను ఫీడ్పై 25,000 రూపాయల అదనపు భారం ఆక్వా రైతులపై పడుతోందన్నారు. ఫీడ్ ధరలు పెరుగుదల ఇలాగే కొనసాగితే రొయ్యల సాగు తగ్గే ప్రమాదమని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సోయాబీన్ మీల్, సోయా ఆయిల్ దిగుమతులకు సడలింపులు ఇవ్వాలన్నారు.